హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై తయారు చేస్తున్నాను. ఆల్రెడీ బెండకాయ కర్రీ కూడా నా రెసిపీ వచ్చేసి నా ఛానల్లో ఉంది. ఇప్పుడైతే బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోలేంటనేది నా వీడియో ప్రాసెస్లో చూద్దాం రండి. ముందుగా నేనైతే ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో నూనె వేసేసుకొని ఆ పోపు దినుసులు వేసేసుకున్నానండి. ఇందులో ప్రత్యేకంగా బెండకాయ ఫ్రైలో కొంచెం పల్లీలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అక్కడక్కడ పల్లీలు తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు మనము ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియను, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించేసుకోవాలి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక మాదిరిగా వేగితే సరిపోతుంది. ఇవి వేగాక బెండకాయలను కూడా వేసేసుకుందాం మనము. ఇవి కొంచెం మనకి వేడవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ విధంగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బెండకాయని తీసి ఇందులో వేసేసుకుందాము. బెండకాయను కూడా బాగా వేయించేసుకోవాలన్నమాట. బెండకాయను ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టాలి. ఎందుకంటే మూత పెట్టేసామనుకో మంచిగా మనకి ఇదవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ మూత తీసి ప్రాపర్గా ఇంకా మూత పెట్టకుండానే వేయించేసుకోవచ్చు. ఇప్పుడైతే 5 మినిట్స్ మూత పెట్టాను. మళ్ళీ మూత తీసేసానండి. 5 మినిట్స్ అయిపోయింది. చూడండి కొంచెం లైట్గా మనకి అదంతా ఇదవుతూ ఉంది కదా. ఇప్పుడు మనము ఏం చేయాలంటే నెక్స్ట్ మనం కొంచెం అంత సాల్టు, మీరు ఇంకా ఏమేమి వేసుకోవాలంటే వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే నేను వేయనండి ఫ్రైలో. ఇప్పుడు ఈ విధంగా వేగిపోయాక మనము కొంచెం అంత సాల్ట్ వేసేసుకుందాము. కలుపుకుంటూనే ఉండాలండి. ఇంకా మూత తీయకూడదు అనమాట. అంటే మూత పెట్టకూడదు. మూత తీసేసి ఇంకా పక్కా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మనము సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందే వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ వచ్చేసి అందులో జిగురు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అందువల్ల ముందుగానే ఎప్పుడు బెండకాయలో మనం సాల్ట్ అనేది వేసుకోకూడదు. కొంచెం వేగాక వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా పసుపు వేసుకోవాలండి. పసుపు మళ్ళీ నెక్స్ట్ కారం కూడా వేసేసుకొని మనము బాగా కలుపుకుందాము. కారం అయితే నేను ఇందులో సరిపడా బెండకాయ అంతటికి వేస్తున్నాను. ఇందులో ఎండు కొబ్బరిని నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి. తురిమి అది మిక్సీ పట్టేసుకొని, అంటే వేయించకుండా పచ్చి ఎండు కొబ్బరిని కట్ చేసి ఫ్రెష్గా ఉందన్నమాట నా దగ్గర ఎండు కొబ్బరి. అందుకోసం అనేసి ఎండు కొబ్బరిని డైరెక్ట్గా ఒక 3 స్పూన్ల వరకు వేసేస్తున్నాను. ఇది కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. నిన్న మేము హోటల్కి వెళ్ళినప్పుడు తిన్నామండి బెండకాయ. మామూలుగా మీల్స్ పెట్టించుకుంటే అసలు ఎంత బాగా చేశారు ఏంటనేది నాకు అప్పుడే ఆలోచన వచ్చిందనమాట. దాంట్లో కొబ్బరి అవన్నీ ఇది అవుతా ఉంది. అప్పుడు నేను చూశాను, అనుకున్నాను ఈ విధంగా చేయాలి అనేసి. అందుకని అదే టైప్లో నేను చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ కరెక్ట్గా తెలియదు కానీ వాళ్ళు ఎలాగ చేశారు ఏంటనేది, కాకపోతే అదే వేలో చేయడానికి ప్రయత్నం చేశాను అనమాట నేను. వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు ఏంటనేది తెలియదు, కానీ కొబ్బరి ఇవైతే మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నాయన్నమాట. చాలా టేస్టీ ఉండేనండి బెండకాయ. ఈ విధంగా చేస్తే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మాకు రొట్టెతో పాటు తినొచ్చు, ప్లస్ మనము అన్నంతో పాటు కూడా పప్పు ఉంటుంది కదా, పప్పు నంచుకు కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా తయారు చేసి చూడండి ఒకసారి. అయితే మీరు చాలా బాగా వచ్చింది అక్కని మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.